అందరికీ. సో నేను ఒక చిన్న మెథడ్ ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను చూడండి. టైం వచ్చి 2:45 అవుతుంది. ఓకే, అండ్ చార్ట్ చూడండి. సో లోయర్ లోస్ చేసుకుంటూ వస్తుంది చూడండి, రైట్. సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ 640 to 600 ఈ రెండు పాయింట్స్కి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది. సో నేను ఇక్కడ పుట్ ఆప్షన్ లాంచ్ చేస్తాను చూడండి, రైట్. ఆల్రెడీ ఇవి మైనస్లో ఉన్నాయి, అంటే స్టిల్ కొంచెం డిలే అప్డేట్ అవుతుంది. నేనైతే అప్డేట్ చేస్తాను చూడండి, యాక్టివేట్ చేస్తాను, యాక్టివేట్. ఓకే, సో ఇది కొంచెం డిలేగా చూపిస్తుంది. అండ్ ఆప్షన్ ప్రైసెస్ చూస్తే విచ్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 505 ఇది చూపిస్తుంది అన్నమాట. ఓకే, 500, 498, 492 ఇది యాడ్ అవుతుంది మనకి. స్కాల్పింగ్ చేస్తారు అన్నమాట ఇది ఎవ్రీ 10 పాయింట్స్కి. లెటెస్ట్ వాచ్ ఇట్. ఇప్పుడు టైం చూడండి, 3:08 అవుతుంది. అండ్ 73,900 పుట్ ఆప్షన్ అదే ప్రైస్లో 502 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనం లాంచ్ చేసినటువంటి సేమ్ అదే. ఓకే, ఇది చూడండి, చార్ట్ కూడా చూపిస్తాను ఒకసారి. మనము 245 అంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో సమ్వేర్ హియర్, ఈ ఏరియాలో మనం పుట్ ఆప్షన్ని సెట్ లాంచ్ చేసినాం అన్నమాట. ఓకే, సో రివర్స్ వెళ్ళింది అండ్ ఇట్లా వచ్చింది. ఈ టైంలో మనకి ఎంత ప్రాఫిట్ చేసిందో చూద్దాం, రైట్. సో ఇది చూడండి, 2000 ప్రాఫిట్ చేసింది. ఇది ఎక్కువ లాస్లో ఉండే కదా, 2500. అది తగ్గింది. నెక్స్ట్ది ఈ మూడు ఉండే అప్పుడు. అండ్ ఇది లాంచ్ చేసిన తర్వాత ఇట్లా స్కాల్పింగ్ చేసి కవర్ చేసింది చూడండి. అండ్ మేము చూస్తే రైట్ ఇట్లా 10 పాయింట్స్ ఎనీ టైం చేసి 1 2 3 4 5 6 టైమ్స్ చేసిన. నేను క్లోజ్ చేసిన ఇది మైనస్లో. సో ఇట్లా ట్రేడ్ చేసింది. ఓకే, అండ్ సో ఓవరాల్గా 61,000 ప్రాఫిట్ చేసినాము ఈరోజు. అండ్ ఇక్కడ కొన్ని లాస్ కూడా వచ్చాయి, ఇక్కడ కూడా లాస్ వచ్చింది. ఏం చేస్తామంటే మేనేజ్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నప్పుడు, సపోజ్ మనం ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకున్నాం ఫుడ్ సైడ్. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఇక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా సెట్స్ ఎంటర్ చేసి అవి ఆల్మోస్ట్ ఈ రేంజ్కి వచ్చినాయి అనుకోండి, ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నమాట. ఇది నెట్ ఉంటుంది, ఇందులో ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ట్రేడ్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూస్తే చూడండి, బుల్లిష్, మంచి బుల్లిష్ ఫామ్ అయింది మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్. అండ్ ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ కొద్దిగా రీట్రేస్మెంట్ వచ్చింది. ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ ఎంటర్ కావాల్సింది. ఓకే, మెయిన్గా ఇది కాల్ ఆప్షన్కి ఎంట్రీ పాయింట్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా కాల్ ఆప్షన్ సైడ్ ఎంట్రీ కావాలన్న వాళ్ళు ఎంట్రీ కావచ్చు, రైట్. సో ఎనీవేస్ ఇది ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది, సో ఐ హ్యావ్ ఏ ప్లాన్ అండ్ అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇది ర్యాలీ వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చింది, మళ్ళీ కొంచెం ర్యాలీ. సో ఇది మార్కెట్ బిహేవియర్ ఇట్లా ఉంటుంది. మీకు కూడా సేమ్ స్ట్రాటజీ నేను నేర్పిస్తాను. అండ్ నేను ఎలాగైతే పేపర్ ట్రేడ్ చేస్తున్నానో ఫస్ట్, మీరు కూడా చేసుకొని 1 మంత్ ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు రియల్ అకౌంట్కి కనెక్ట్ చేసుకొని మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇందులో కీ పాయింట్స్ నేను నేర్పించేది ఏంటి అంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్, ఎట్లా ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు,
నేను ఏదైతే చేస్తున్నానో బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, అండ్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఎట్లా ప్లాన్ చేయాలి, అండ్ మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చి 30,000 రూపీస్ ఉంటుంది. మీకు వచ్చే వరకు నేర్పిస్తామన్నమాట. లైవ్లో డిప్లాయ్ చేసే దానికి కూడా హెల్ప్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి.